అన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అంటే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా అదే టెంప్లెట్ అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ట్రై చేస్తూ ఉంటారు తప్ప కొత్తగా ఏం తీయట్లేదు. బట్ అదే 94 years ఉన్న ఆయన వచ్చి మంచి ఇంట్రెస్టింగ్గా కొత్త కాన్సెప్ట్ ట్రై చేశాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ వాజ్ ఐరానిక్. ఇవాళ నేను చూసిన థర్డ్ మూవీ వచ్చేసి సంగీతం. సో ఏంటి ఈ మూవీ ఎలా ఉందంటే, నాకైతే ఈ మూవీ నచ్చింది. బికాస్ వాళ్ళు ఫస్ట్ నుంచి మ్యూజికల్ అన్నారు అండ్ ఆ ట్రైలర్ అంతా చూసాక కూడా నాకు ఓవరాల్ మూవీ ఎలా ఉండిద్ది అనే ఎక్స్పెక్టేషన్స్ నాకు సెట్ అయిపోయినాయి. అంటే నేను పెద్ద ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అలా క్యాజువల్గా వెళ్ళిపోయాను. మేబీ దట్ ఈస్ ద రీజన్ నాకు ఓవరాల్ మూవీ నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు దీన్ని కంప్లీట్ మ్యూజికల్ అన్నారు కానీ ఐ వుడ్ సే నో. బికాజ్ వీళ్ళు మ్యూజికల్ అంటే నీళ్ళని అనుకున్న అప్పుడు ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి, వాటిలో మ్యూజికల్ అనగానే మొత్తం వాళ్ళందరూ డైరెక్ట్గా అలా పాడతారు, జస్ట్ ఓన్లీ నిజంగా పాడతారు. సాంగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు నిజంగా ఆ సాంగ్స్ అన్ని పాడతారు. బట్ వీళ్ళు అలా చేయకుండా డైలాగ్స్ సాంగ్స్ లాగా సో కొంచెం ఒక డిఫరెంట్ టైప్స్ ట్రై చేశారు. సో అందుకే దీన్ని కంప్లీట్ మ్యూజికల్ అనొచ్చా అంటే ఐ వుడ్ సే నో. సో ఈ మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాంగ్ థీమ్ ఏదైతే యూజ్ చేశారో దాన్ని వాడే డైలాగ్స్ కానీ ఆ జోక్స్ కానీ సో అదంతా ఓవరాల్ వైబ్ నచ్చింది. రెండోది స్టోరీ పరంగా కూడా మంచి మంచి థీమ్స్ అవి చెప్పారు. సో ఈ 2 parts దే వర్ గుడ్. ఏదైనా డిసడ్వాంటేజ్ ఉందా అంటే ఐ వుడ్ సే ఈ మూవీ రన్ టైమ్ ఈస్ 2 hours 20 minutes ఆర్ సంథింగ్. సో ఈజీగా ఇంకెక్కడైనా కొంచెం తగ్గించాల్సింది. అంటే కొంచెం యూనిక్ కాన్సెప్ట్ కదా, దాన్ని అంతసేపు చూపించేసరికి మధ్యలో మూవీ కొన్ని చోట్ల కొంచెం డిప్ అయింది. సో అదొకటే కానీ ఇంకా దీన్ని షార్ట్ చేసి మంచి క్రిస్ప్గా పెట్టుంటే ఇంకా మంచి ఎంటర్టైనింగ్ ఉండేది, కంటిన్యూస్గా ఫ్లో అనేది క్యారీ అయ్యి ఉండేది. సో ఓవరాల్ మూవీ ఆ థీమ్ అదంతా నాకైతే నచ్చింది. డెఫినెట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ వెళ్ళమని రికమెండ్ చేస్తాను. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ట్రై చేశారు కాబట్టి ఇప్పుడున్న అన్ని మూవీస్లో కొంచెం ఫ్రెష్గా డిఫరెంట్గా అనిపించింది. బట్ స్టిల్ అందరికీ కనెక్ట్ అయిద్దా అంటే మేబీ కొంతమందికి కొంచెం ఏమో అనిపించచ్చు, కొంచెం రొటీన్ లేకపోతే మెసేజ్ ఆ టైప్ కానీ. బట్ ఓవరాల్ ఫర్ మీ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. నేనైతే ఎంజాయ్ చేశాను. నేను కూడా మిమ్మల్ని రికమెండ్ చేస్తాను వెళ్ళమని. సో ఓవరాల్ దిస్ ఈస్ ద రివ్యూ ఆన్ సంగీతం మూవీ. మీరు కనుక మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో అండ్ ఈ రివ్యూ ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.